మీరెంతగానో ఎదురు చూస్తున్న మన వేగా జ్యువెలర్స్ రేపే కాకినాడలో ప్రారంభం. వేగా జ్యువెలర్స్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, USA. స్థానిక ఎమ్మెల్యే గారు కొండబాబు గారు ఉన్నారు, అలాగే చైర్మన్ రామగుండరావు గారు ఉన్నారు, సరే గారు, దాంతో సుధాకర్ గారు ఉన్నారు, ఇక సంబంధించిన బీటా మిత్రులందరూ. ఇది ఎంతో ప్రారంభంలో కానీ మా ఈ యొక్క అనుబంధం అదే మహిళల ఆభరణాలు, వాళ్ళకి కావాల్సిన అన్ని ఆభరణాలు కూడా సింగిల్ విండో సిస్టమ్ లాగా ఒకే కప్పు కింద లభ్యమయ్యేటట్టు, అలాగే ఎక్కువ బరువు కాకుండా, అంటే ఏంటి బరువు అంటే మా వేసుకునే వాడికి బరువు కాకుండా కొన్ని వాడికి ఎక్కువ బరువు కాకుండా 4 అంతస్తుల ఈ భవనాన్ని ప్రారంభించడం జరిగింది. చూస్తున్నాం మనం చాలా ప్రతి రంగంలో కూడా ఎంతో, అంటే మొదటి ఫ్లోర్లో బంగారం, 2వ ఫ్లోర్లో మరి వస్త్రాలు, 3వ ఫ్లోర్లో యాంటిక్ ఐటమ్స్, ఇలా 4 అంతస్తుల భవనం ఎంతో ధనమానికంగా. సరే అక్కడెక్కడో నేను పుట్టిన 4వ బ్రాంచ్ ఇది. మొదటి బ్రాంచ్ హైదరాబాద్లో, 2వ బ్రాంచ్ విజయవాడ, 3వ బ్రాంచ్ నా చేతుల మీదుగా విజయవాడలో ప్రారంభించడం. అలాగే ఇక్కడ 4వ బ్రాంచ్ ఇక్కడ కాకినాడలో, అంటే ముందు పుట్టినిల్లు, ఆ తర్వాత ఇక్కడ పెట్టినిల్లు. మా మామగారి ఇక్కడే కాకినాడ, అంతే కదా, మహిళలకి ఇక్కడ పెట్టిల్లు, ఎప్పుడు అత్తారిల్లు అంటారు. మా అత్తగారిది కృష్ణా జిల్లా, మా మామగారిది ఇక తూర్పుగోదావరి జిల్లా కాకినాడ, అంటే బాబర్ కపిలేశ్వరపురం, అదే వాళ్ళు చెప్తున్నారు. గోదావరి జిల్లా అంటే వాళ్ళ ప్రజల యొక్క, వాళ్ళ యొక్క అభిమానం, వాళ్ళ యొక్క ప్రేమ వాత్సల్యం, అలాగే నిర్మోహమాటం, ఏమున్నా కొంచెం బద్దలు కొట్టినట్టు మాట్లాడే స్వభావం నీళ్ళలో ఉందనుకుంటే గోదావరి నీళ్ళలో ఇక్కడ పుట్టుంటుంది. వెంటగారు వాళ్ళ పదానికి అర్థం. మా మామగారు కూడా ఎంతో ఇప్పటికీ ఇక్కడికి వెళ్ళా మనం కట్టడి చూపిస్తున్న అభిమానానికి ఎంతో నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. రావడం కాకినాడకి చాలా ఏళ్ళ తర్వాత అన్ని పాత రోజులన్నీ గుర్తొస్తుంటాయి. మామగారికి అంటే ఏకంగా ప్రచారానికి కాకతాళీయంగా యాదృచ్ఛికంగా వెళ్ళడం జరిగింది. హైయెస్ట్ మెజారిటీ కొట్టాము మెరమెరుల్లో, 45,000 మెజారిటీతో అన్నాడు. బీబీసీలో కూడా కో కెనడా అని, ఎందుకంటే మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మ్యాప్ లో చూస్తే కో కెనడా ఉంటుంది. ఈరోజు నా మీద చేతులతో ప్రారంభించడం, నా మీద నమ్మకంతో, నా సంస్కారంతో, కుటుంబ సభ్యుల్లాగా ఎన్నాడు అందరూ కలుసుకోవడం జరిగింది. మనం చూస్తున్న మహిళలు కూడా ఎంత చూడటానికి నాజుగ్గా, ఎలా అందంగా ఉండాలి చూస్తున్నాం మనం. కానీ ఇక్కడ మన నిత్యానందన్ గారు ఉన్నారు, ఇక్కడ ఏమన్నా సామాన్య ప్రజలకు బంగారం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో సామాన్య ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తారు? బంగారం ఇప్పుడు మన దేశపు ఆర్థిక పరిస్థితిని బట్టి ఉంటుందమ్మా. దాన్ని బట్టే బంగారం ఒక విలువ పెరగడం, దాన్ని బట్టి ఆర్థిక ఒక మన దేశ వాణిజ్య ప్రభావం దానిపైన ఉంటుంది. అంతే కదా, మనకి ఎంత బంగారం నిలువ ఉంటే అంతా అక్కడ మనకి దేశ సంపద కూడా దాన్ని బట్టి ₹1 వాల్యూ కానీ, దాని విలువ కానీ దాన్ని బట్టి మేము ఇచ్చేస్తాం. అది ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వం అది తీసుకోవాల్సిన నిర్ణయం. బంగారం అనేది జనరల్ గా కేంద్ర ప్రభుత్వం విధి విధానాలను బట్టి ఉంటుంది. యాడ్స్ కు దూరంగా ఉండే బాలయ్య పశ్చిమ యాడ్స్ చేస్తున్నారు. అయ్యో సాధారణంగా ఇక్కడ ఉన్నాను, నేను అడుగు పెట్టానని అంతు చూస్తాను. ఏదైనా అన్స్టాపబులే అనుకున్నారా? ఎవరు ఊహించింది చేయడమే నైజం. ఎవరు అనుకోలేదు అన్స్టాపబుల్ ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. నేను అసలు రాడేమో దాంట్లో కనుక్కున్న తరుణంలో మరి అందరికి కాదుగా, చాలా సెలెక్టెడ్ చేస్తారు, మంచి ప్రోగ్రామ్స్ చేస్తారు. అది మీకు చెప్పేది. అంటే ఇప్పుడు అన్స్టాపబుల్ ఉంది, దాని ద్వారా నేను మంచి మెసేజ్లు కూడా ఇస్తున్నాం. మంచి అవతల వాళ్ళు వాళ్ళ అనుభవాలు, ఎప్పుడు షూటింగ్లో తలమునకలై, ఎప్పుడు ఒత్తిడిలో ఉన్న వాళ్ళని వాళ్ళకే, ప్రజలకు చూసే ప్రజలకే కాదు, ఆ సినిమాలో కూడా
అక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఒక్కసారి ఒక స్వతంత్రం వచ్చినట్టు ఎప్పుడు 24 గంటల లైఫ్ లో కెమెరాల ముందు కాకుండా నా స్వభావాన్ని బట్టి నేను ప్రశ్నలు అడగడం, వాడు నెమ్మదిగా వాళ్ళు ఆ కంఫర్ట్ ఇవ్వడం, వాడు కూడా ఓపెన్ అవ్వడం. సార్ ఆదిత్య 999 కి త్వరలో మీరు డైరెక్షన్ చేస్తున్నారు. శ్రీనివాసరావు బతికే ఉన్నారా 24 ఏళ్ళు ఇప్పటికి బాబు ఎప్పుడో సినిమా అంటాడు ఆయన. ఉపయోగపడతాడు పెరిగిన పిల్లలు పెరిగింది, దాని విలువ కూడా పెరుగుతుంది. బంగారం ఎటువంటిదంటే దానివల్ల మనకి మన వల్ల దానికి కూడా అట 2 రకాలుగా ఉపయోగం. ఒకటి మనం వేసుకుంటే దానికి అందం మహిళలుగా సార్ మాలయ్య గారు, అలాగే మనం కొంటే అమ్మే వాళ్ళకి కూడా వ్యాపారం. రాజకీయాలు మరి ముందుకు వెళ్తున్నాయి కదా, రాజకీయాల్లో మీరు చేయగలటానికి ట్రై చేస్తున్నాను. ఏదైనా చాలా సంతోష భాగవతాన్ని మళ్ళీ గుర్తు చేసుకోవడం అంటే అది మనిషికి ఆయుష్ని అలాగే సత్సంబంధాల్ని మళ్ళీ పొందుపరిచి బలపరిచినట్టే. జనం అంతా ఎదురు చూస్తున్నారు ఎప్పుడు వస్తుంది సినిమా మొదలు పెట్టాల్సింది. అనివార్య కారణాల వల్ల ఆయనకి ఒంట్లో బాగా చూస్తున్నారు. మీరు ఇప్పుడు వాతావరణం బాగలేదు, టైఫాయిడ్లు. సో ఆయనకి సమయంగా బాగా ఉంది, 2 రోజులుగా తక్కువ ఉండింది. సరే దాన్ని అది ఒకసారి రాత్రి దాంతో ఇవాళ పోస్ట్ పోన్ చేయాలి. మన మంచిగా అనుకోవడం తప్పితే అంతే. అందరూ కుదరదు, అన్స్టాప్ నేను చెప్పాగా, అందరు చేయండి అని ప్రోగ్రామ్. రేపు ఎవరు అడిగినా సరే నేను ఎవరు చేయను. అల్లు అరవింద్ గారికి నాకు సంబంధం చిన్నప్పటి నుంచి రామయ్య గారికి నాకు నాన్నగారితో ఉన్న సాన్నిధ్యం చిన్నప్పటి నుంచి. నేను అల్లు అరవింద్ గారు బాగా నుంచి మేము ఒకళ్ళు తెలిసిన వాళ్ళు మా కుటుంబాల మధ్యలో ఉండేది. అందుకే వాళ్ళకి ఎక్కగానే రెండో ఇంకొక క్షణం కూడా ఆలోచించాను. అది కొనే కస్టమర్స్ ఇందులో మెయిన్ ఏంటంటే డిజైన్. ఇప్పుడు వేరే దుకాణాలు అనుకోండి, వాటిలో ఒక 20 చూపిస్తారు అంతే. ఎందుకు వీడియో చూపిస్తే మరి కాపీ కొడతారు డిజైన్. ఇక్కడ అలా కాదు, 200 ఉంటే 200 మీరు మినిమం పరుస్తారు. సంక్రాంతి సినిమా ఎప్పుడు సార్? సంక్రాంతికి సినిమా లేక అభిమానులు నిరుత్సాహంతో ఉన్నారు. కనీసం మోక్షం అవసరం అన్ని సంక్రాంతికి మీరు ఎప్పుడు సందడి చేస్తారు? గుమ్మడికాయ కొట్టేసారు. జనవరి 12 పెడతారా? అదే మరి గుమ్మడికాయ కొట్టేసారు కదా సార్, ఎలా ఉంటుంది సినిమా? ఎలా ఉంటుంది అనండి. అంటే అయిపోయింది, షూటింగ్ అయిపోయింది కదా సార్. ఒక్క నిమిషం బాగుతారు. ఇప్పుడు ఈ రోజు భాష ఏ భాష మాట్లాడినా వెళ్ళాలి, వాళ్ళు అర్థం చేసుకుంటారు. లేదు కలిసి వస్తున్నారు చాలా మంది. పంపిస్తున్నారు, లెటర్ ఇస్తున్నారు. మనందరూ కూడా హాస్పిటల్ కంటే బ్రాండ్ అది. చంద్రబాబు నాయుడు గారు ఎలా బ్రాండ్ రాష్ట్రానికి, అలా మన క్యాన్సర్ హాస్పిటల్ ఉంది. క్యాన్సర్ వైద్యానికి ఒక బ్రాండ్. అందరూ వస్తున్నారు ఇక్కడ, ఉభయ గోదావరి జిల్లా నుంచి, ఉత్తరాంధ్ర నుంచి కూడా వస్తున్నారు. అన్స్టాపుల్ 4 లో పిఠాపురం ఎమ్మెల్యే గారు, హిందూపురం ఎమ్మెల్యే గారు ఏమన్నా షో అయినా అనుకోవచ్చా? సార్ మీ రికార్డ్ మీరే బ్రేక్ చేయాలి సార్. మీ రికార్డ్ మీరే బ్రేక్ చేయాలి. నాగార్జున గారు బంగారం కొనమంటారు, వెంకటేష్ గారు బంగారం తాగట్టు పెట్టమంటారు. మీరేం చెప్పారు? డబ్బులు
ఒక్కో డబ్బులు ఉరికే రావని వాళ్ళు మనిషి వ్యవహార శైలి ఉంటుంది. అందరు బాగా ఎంజాయ్ చేశాం కదా నమస్కారం అండి. వేగా జ్యువెలరీతో ఈ యొక్క ఇది ప్రారంభం బాలయ్య గారితో ప్రారంభం చేయడం నా అదృష్టం. వేగా జ్యువెలరీతో మనం ఒక యాడ్ ఫిల్మ్ చేసాము. అప్పుడు నేను ఇక్కడ ఉన్న డిజైన్స్ ఇవన్నీ నేరుగా చూసి పర్సనలీ ఐ లవ్ ఇట్ అ లాట్. ఈ డిజైన్ స్పెషాలిటీ ఏంటంటే చాలా గ్రాండ్ గా కానీ లైట్ గా. ఎవరో అడిగారు ఈ బంగారం ప్రైస్ పెరుగుతుంది, బట్ ఒక ఆడవాళ్ళు డ్రెస్ చేస్తే అది ఫుల్ గా కనపడాలి బంగారం వేస్తే. సో ఈ డిజైన్స్ ఆర్ వెరీ బ్యూటిఫుల్లీ డన్ దట్ అది ఫుల్ గా కనిపిస్తుంది. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ దట్ ఐ ఫౌండ్ ఇన్ వేగా. అంటే ఇంకేం లేదు, 4 ఫ్లోర్స్ ఉన్నాయి. ఒక ఫ్లోర్ లో డైమండ్, ఒక ఫ్లోర్ లో యాంటిక్, ఒక ఫ్లోర్ లో గోల్డ్. కలెక్షన్స్ చాలా బాగున్నాయి ఈ బ్రాండ్తో. వేగా జ్యువెలరీస్ ఇంకా సక్సెస్ అవ్వాలి, ఇంకా పైకి వెళ్ళాలని నేను ఇది ఫస్ట్ టైం నాకు కాకినాడలో. బాలయ్యతో కలిసి రావడం ఎలా ఫీల్ అవుతుంది? బాలయ్యతో కలిసి రావడం ఎలా ఫీల్ అవుతుంది? సూపర్ ఫన్. అది యాడ్ షూట్ జరిగిన రోజు ఫుల్ డే నేను నవ్వడం స్టాప్ చేయలేదు. మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఇట్ వాజ్ సూపర్ ఫన్. అంత ఎనర్జెటిక్ గా హ్యాపీగా అయిపోతుంది. స్వయంభూ మూవీ, ఒక పీరియాడిక్ మూవీ జరుగుతుంది నిఖిల్ గారి. ఓకే.